తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మెరుగైన సేవలు ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చిన చైర్మన్ శెట్టిపల్లి సురేష్ బాబు కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణంలో నూతన ప్రణాళిక నిబంధనావళితో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అన్ని సేవలను రూపకల్పన చేసిన వ్యక్తి శెట్టిపల్లి సురేష్ బాబు 1921లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో పట్టణం ప్రజలకు ఆర్థిక వనరులను అందుబాటులోకి తెస్తూ అప్పటి పట్టణ వాస్తవ్యులు మర్మాల వెంకట సుబ్బయ్య నేతృత్వంలో చైర్మన్ గా స్థాపించిన టౌన్ బ్యాంక్ అప్పటి నుండి ఒడిదుడుకులను అధిగమిస్తూ పట్టణ ప్రజలకు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్న శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రేపు నెల ఫిబ్రవరి నుండి మా బ్యాంకు ఆదివారం కూడా పనిచేస్తూ ప్రతి శుక్రవారం సెలవు దినముగా ఉంటూ ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 8% పెంచుతూ మార్టిగేజ్ తీసుకున్న వారికి 15% తగ్గిస్తూ బ్యాంకు పాలక మండలి తీర్మానం ఆమోదించడమైనది. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే 3.5 కోటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా ఇప్పుడు 6.5 కోటికి ఫిక్స్డ్ డిపాజిట్లు పెంచడం జరిగింది. శెట్టిపల్లి శేఖరు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వర్కింగ్ కమిటీ ప్రజల దగ్గరకు మా సేవలతో ముందుకెళ్తుందని, పట్టణ ప్రజలు దీన్ని గమనించి బ్యాంకు సేవలను ఉపయోగించుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్కాడ్ శేఖర్ బాబు, కమిటీ మెంబర్లు రాజేంద్ర, రవికుమార్, మస్తానయ్య, జయశ్రీ, గోపీనాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఈ గవర్నమెంట్ జీతం పెంచారా అదే వస్తుంది జీతం? మేము పెద్దగా జీతాలే పెంచలేదు. వాళ్ళకి మేము చేసి చెప్పింది ఏంటంటే కస్టమర్ రిలేషన్స్, కస్టమర్ సర్వీసెస్ పెంచండి. తద్వారా వాళ్ళకి ఒకటి డిఏలు కూడా ఇచ్చినాం వాళ్ళకి. తర్వాత త్వరలోనే బ్యాంకింగ్ మారిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా జీతాలు పెంచే అవకాశం ఉంది తెలుస్తున్నాము. కొత్తగా మేము అందరినీ మోటివేట్ చేసి పని చేపిస్తున్నాం. మంచి ఫలితాలను చూపించిన వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చే రకంగా ఏర్పాటు చేస్తాం. మనకున్న స్టాఫ్ అంతా మన ఊరి స్టాఫ్. మీకు ఎంతో తెలిసిన ఏ రకంగా ఒక స్టాఫ్ తెలుసుంటారు. మీకు అన్ని రకాల సేవలని మిమ్మల్ని కూర్చోబెట్టి మరి చేసే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాము. దయచేసి మీరందరూ సహకరించి ప్రతి ఒక్కరు కనీసం మన ఊరు బ్యాంకుని ప్రతి ఒక్కరు కనీసం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి మా సేవలను చూడండి. ప్రతి ఒక్కరికి తద్వారా బ్యాంక్ డెవలప్మెంట్కి మీ సహకారాన్ని మాకు అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారు వసూదన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బ్యాంక్ ఎంత ప్రగతి సాధించడానికి కారణం బిఎం వసూదన్ రెడ్డి గారే. ఆయన ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరిని ఏ రకమైన రికమెండేషన్లు ఆయన చేయకుండా స్వయం దీంతో మమ్మల్ని వదిలేరు కాబట్టి ఆయన సహాయ సహకారాలతో ఎంత దూరం తీసుకొచ్చాము. ఈ సందర్భంగా ఇదే మేము నిర్ణయించుకుంటున్నాం. అదే రకంగా మేము ఇంకొక చిన్న పెద్ద మార్పు తీసుకొచ్చాము. బ్యాంకింగ్ టైమింగ్ మనకు మామూలు బ్యాంకులు 10 నుంచి 4 దాకా పనిచేస్తుంటే మన బ్యాంకు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఇంత గతంలో వచ్చి 2:30 నుంచి మళ్ళీ 5:30 వరకు ఉండేది. ఇప్పుడు ఏం చేసామంటే మనం 9 నుంచి ప్రజల సౌకర్యాలతో 9 నుంచి 1 గంట వరకు పెట్టి మళ్ళీ సాయంకాలం 4 నుంచి 8 దాకా బ్యాంకు వర్కింగ్ అవర్స్ పెడుతున్నాం. 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి. అదే రకంగా ప్రతి శుక్రవారం సెలవు ఇచ్చి దాని ప్లేస్లో ఆదివారం రోజు కూడా మన బ్యాంకు పనిచేసే విధంగా మేము ఏర్పాట్లు చేసాము. రేపు 1వ తారీఖు నుంచి ఈ సౌకర్యాన్ని కూడా మీరు గమనించి మీ అందరికీ అందుబాటులో ఉండేదానికోసమే ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకంతా బ్యాంక్ లేని టైంలో ఆల్టర్నేట్ బ్యాంకింగ్గా మనం తీర్చిదిద్దాం. కాబట్టి మీరందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. వాటర్ బాటిల్స్ మీరు చూస్తున్నారు కస్టమర్స్ వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా వాళ్ళ సొంత ఖర్చు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాంకు ఖర్చు పెట్టడం లేదు. ఆ విషయం ఖచ్చితంగా ఆ విషయాలు చెప్పి తీరాలి కాబట్టి ఈ విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది.